లేకపోతే నీ గొంతు నిలిపేస్తాను. చెప్పు చెప్పు చెప్పవే. నేనేం చేయలేదు. ఆంటీ చెప్పిన పనులు చేస్తాను కానీ ఇలాంటి పని ఎందుకు చేస్తాను? అయినా ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఎవరు పెట్టారో చూసుకొని అప్పుడు కొట్టండి. చంపుతానన్నా కూడా మీ ఇష్టమే. నువ్వు చేయకుండా ఇంకొకరితో పని చేయించావేమో. కెమెరా ఫుటేజ్ చూడు మాహి. అందులో ఖుషి కనపడితే ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచకండి. ఎస్ బ్రో. ఆగవే ఆగు. చంపేస్తానే నిన్ను. నన్ను చంపేలా చూస్తుంది. ఈ రోజు నిన్ను ఎవరు కాపాడలేరు. చంపేస్తా నిన్ను. భవానీ ఆగు, ఏం చేస్తున్నావు? అక్క, అది నీ పేరు చెప్పి నన్ను బెదిరిస్తుందక్క. దీన్ని వదలక్క. అక్క, ఇది ఇది నీలాంబరి. హలో, హలో మేడం, ఎవరు? ఐపీ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం. లక్కీ డిప్ తీస్తే మీ నెంబర్కు 10 లక్షల అవార్డు వచ్చింది. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. నీ నేమ్ ఖుషి. ఏజ్? పేరు చెప్పమన్నారు చాలు. వయసు, ఎత్తు, బరువు ఇవన్నీ అడగకూడదు. నేను చెప్పను. సారీ మేడం, మా ఎగ్జిక్యూటివ్ మీకు కాల్ చేసి అడ్రస్ చెప్తారు. హ్యావ్ ఎ నైస్ డే. నీ ఐదోతనాన్ని ఇంకెవరికో కట్టబెడుతున్నావు అంటే బుద్ధి ఉందా లేదా అనిపిస్తోంది. ఆంటీ, నాకు మతి ఉండే మాట్లాడుతున్నాను. చంద్రముఖి, నువ్వు ఇవి కట్టుకోవాలి. సాయంత్రం గౌరీ పూజలో నా మెళ్ళో తాళి తీసి నీ మెళ్ళో వెయ్యాలి. ఐశ్వర్య, ఐశ్వర్య, లోపల ఉన్నావు, వీడు బయట ఉన్నాడు. నీ ముందే అమ్మాయి కట్లు విప్పుకొని వెళ్ళిపోయింది, తప్పించుకుంది. అయినా నువ్వేమి చేయలేదు. నీ చెవుల్లో సీసం పోసుకున్నావేంటి? సార్, నా చిన్న జుట్టు కదా, పేర్లు లేవు. ఈ గొంతు నేను ఎక్కడో విన్నాను. ఇది ఎవరి గొంతబ్బా? మనిషిగా మాట్లాడు స్వరూప. నన్నే పేరు పెట్టి పిలుస్తావే? నీకెంత ధైర్యం? నేను స్టాప్ ఇట్ అండి. లేదు జై, నీ భార్య నిత్య అదెవత్తో అడుక్కు తినేది. ఆంటీ, నేను మానసికంగా చంపేశారు. మంగలేని బ్రతుకు నాకొద్దు. నేను మంగ దగ్గరికి వెళ్ళిపోతాను. జై, 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 జై.
రూమ్ లోనే ఉండి పిల్లలకి నాకు అంటిస్తారా? వాడేమన్నా మనిషి అనుకున్నావా, కుక్క అనుకున్నావా? మూలను కూర్చోబెడతా ఉండావు. ఏంటి మధ్యలో నువ్వొస్తున్నావేంటి? ఆన్ని పూచక పుల్లలా చూస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోకపోతే ఊరేసుకో. కనిపించాడమ్మా. 6 అడుగులు ఉన్నాడు. ఎక్కడున్నాడు స్వామి? మీ బావ ఎంతో దూరంలో లేడమ్మా, పిలిస్తే పలికే అంత దగ్గరలో ఉన్నాడు. దగ్గరలో అంటే ఎక్కడున్నాడు స్వామి? నేను వేసిన అంజనానికి కొన్ని అడుగుల దూరంలోనే ఉత్తర దిక్కులోనే ఉన్నాడు. వెళ్ళి మీ బావను వెతకండి. ఇద్దరిలో కూడా ఎంత ముద్దుగా ఉన్నారో. బంగారం. ఇలాగే నీ పక్కనే లైఫ్ లాంగ్ ఉండిపోతే ఎంత బాగుంటుందో. అమ్మ ఎవరో తెలుసా? తెలుసా? పెళ్ళాం. అది నాకు కావాలి. తనతో కలిసి నేను బతకాలి. కొత్త సీసాలో పాత సారా. ఒకే మాటలో చెప్పాలంటే ధనుష్ ఇస్ బ్యాక్. నువ్వు గీయడం చేస్తున్నావు? గదిలో నుంచి పొగొస్తుంది. ఏమైందనని చూడ్డానికి వచ్చాను. రేపు 10 మందిలో పంచాయతీ పెట్టి వచ్చిన 10 మంది ముందే నట్టింట్లోనే పెళ్లి పందిరి వేయించి అక్కడే అందరి ముందు పసుపు తాడు కట్టించుకునేదాన్ని. మంచిని గ్రహించలేని దానివి. అసలు నువ్వే మనిషివి. పద్ధతి నేర్పోని పట్టుకొస్తే నన్ను తప్పు పడతావా? పెళ్లికి కావలసిన అమ్మాయిని ఇలాంటి మాటలంటే నీకు పాపం తగులుతుంది. నీకు ఒక కూతురుంటే తెలిసింది.